గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. హోప్ అందరు చాలా బాగున్నారు అండ్ రైడింగ్ సేఫ్. సో టుమారో ఒక చిన్న రైడ్, ఒక ప్లాన్ ఉంది. న్యూ ఇయర్ రైడ్ ఒకటి. చాలా రోజుల నుంచి నేను ఒక 2 ప్రోడక్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నా. సో ఆ ప్రోడక్ట్స్ వచ్చేసినాయి. మన హల్క్ని చిన్న అప్గ్రేడ్ చేద్దామని. సో ఆ ప్రోడక్ట్స్ ఏంటో చూపిస్తా. సో ఫస్ట్ వచ్చేసి మిర్రర్ ఉంది. చాలా రోజుల ముందు నాది మిర్రర్ ఇరిగిపోయిండే. సో ఈ కొత్త మిర్రర్ ఒకటి ఆర్డర్ చేసింది, ఇప్పుడు వచ్చింది ఈరోజే. అండ్ సెకండ్ థింగ్, ఇది హై మడ్ గార్డ్. ఇది ట్రైమ్స్దే. నేను ముంబైలో ట్రైమ్స్ సర్వీస్ సెంటర్లో అడిగితే ఈ మడ్ గార్డ్ కోసం అరౌండ్ 3000 పైన చెప్పారనమాట నాకు. చెన్నైలో ట్రైమ్స్ది సర్వీస్ సెంటర్ ఉంది. వాళ్ళ దగ్గర ఆన్లైన్లో 1500 రూపీస్కే ఇది వాళ్ళు సేల్ చేస్తుండ్రు. సో అందుకని నేను ఇది అక్కడ నుంచి ఆర్డర్ చేసిన, తక్కువలో దొరుకుతుందని చెప్పేసి. ఒరిజినల్ ప్రోడక్టే. సో ఇది ఇప్పుడు మనము తీసుకెళ్ళి మెకానిక్ దగ్గర ఇన్స్టాలేషన్ చేద్దాం. నా కొడుకు అంటుండు మోటార్ సైకిల్ చాలా గందా ఉంది. 4-5 డేస్ అయింది, అస్సలు ముట్టలేదు. ఎంత కొంచెం క్లీన్ చేద్దాం. ఓకే, డోంట్ థింక్ హెల్మెట్ లేదని. జస్ట్ బిల్డింగ్ పక్కనే మెకానిక్. సో హెల్మెట్ వేసుకుంటుందండి. యాక్చువల్లీ మెకానిక్ దగ్గరికి వెళ్ళాల్సిన కారణం ఏంటంటే నా దగ్గర అన్ని టూల్స్ లేవు. అండ్ నాకు డ్రాప్ బాక్స్ ఏదైతే ఉందో అది కూడా కొంచెం వెనక్కి ఇచ్చేద్దామని అనుకుంటున్నా. సో దట్ వైఫ్కి వెనకాల కూర్చోడానికి ఇంకొంచెం కంఫర్టబుల్గా అవుతుంది. సో ఇప్పుడు మనం పని స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మడిగాడ ఒకటి తీసేసి కొత్త మడిగాడ పెడతాం. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఇది తీసేస్తాం. సో పాత నట్స్ ఉన్నాయి కదా, దానికి అంత మట్టి ఉండే. సో అది టైట్ అయిండే. సో దాన్ని మంచిగా డీజిల్తో క్లీన్ చేసి మళ్ళీ పెడుతున్నాను అనమాట తను. యాక్చువల్లీ మన దగ్గర కొత్తవి కూడా ఉన్నాయి, బట్ ఇది ఎమర్జెన్సీ కోసం పెడదామని ఆలోచించాం. ఆల్రెడీ అవి ఉన్నాయి కదా పాతదానికి, అవే ఇప్పుడు యూజ్ చేద్దామని. ఇన్ కేస్ అవి పాడైపోయినాక ఇది వాడుకోవచ్చు అని. సో ఇది సేఫర్ సైడ్ అలాగే ఉంచుకుంటాం. ఇప్పుడు బ్లాక్ది పెట్టేసిన అనమాట. నంబర్ ప్లేట్ కూడా పెడుతుంది. సో ఇప్పుడు కింది పని అయిపోయింది. ఇప్పుడు పైది ఇప్పుడు పెడతాం. సో ఇది పైది కూడా ఆల్మోస్ట్ ఫిట్టింగ్ అయిపోయింది. నట్స్ టైట్ చేస్తుండే. ఇప్పుడు సైడ్లో నుంచి చూస్తే లుక్ ఇలా ఉంటుంది. మనకు కొంచెం అడ్వెంచర్ టైప్, బీక్ టైప్ లుక్ వస్తుంది. బీక్ ఈజ్ డన్. నా లెట్స్ మూవ్ టు మిర్రర్స్. మిర్రర్స్ ఫిట్టింగ్ చేద్దాం. ఈ మిర్రర్స్ కొంచెం ఫస్ట్ అర్థం కాలేదు ఎలా చేయాలి, ఎలా ఫిట్టింగ్ చేయాలని. దెన్ మేము ఏం చేసినామంటే యూట్యూబ్లో చూసి ట్రై చేసినాం అనమాట. సో మిర్రర్స్ కొంచెం నాకు ఎందుకు నచ్చినాయంటే ఇవి ఎలాగైనా మనం టర్న్ చేసుకోవచ్చు. స్ట్రైట్ కావాలైతే స్ట్రైట్, లోపలికి కావాలైతే లోపలికి, ఏమైనా మీరు ఆఫ్ రోడ్ చేసేటప్పుడు. అండ్ ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది మీ హ్యాండిల్ బార్ లోపలనే ఉంటుంది. సో ఇన్ కేస్ ఫాల్ కూడా అయితే మిర్రర్ డ్యామేజ్ కాదు. సో ఇది ఒక చాలా ప్లస్ పాయింట్ అనమాట. సో ఇవి డే నైట్ మిర్రర్స్ అనమాట. ఇది నైట్లో మనకు రిఫ్లెక్షన్స్ రావు వెనకాల నుంచి ఏదైనా వెహికల్ వస్తుంటే దాని వల్ల. ఫైనలీ ఇప్పుడు మన లాస్ట్ పని ఏంటంటే ఈ శారీ గార్డ్ ఏదైతే ఉందో అది తీసేస్తున్నా నేను. ఎందుకంటే నార్మల్గా నేను ఒక్కరినే రైడ్ చేస్తాను, లేదంటే నా వైఫ్ ఉంటుంది. నా వైఫ్ కూర్చున్నప్పుడు ఆఫ్ కోర్స్ దీనిలో అయితే సాడీ వేసుకొని కూర్చోదు, జీన్స్ వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి ఇది అనవసరమైన బ్యారేజ్ లాగా ఉంటుంది. సో దీన్ని తీసేస్తే ఒక 1-2 kgs కూడా తగ్గిపోతుంది బైక్తోన. ఇది మనది వర్క్షాప్ రఫీక్ ఆటో గ్యారేజ్ అని. ఇది చెంబూర్ పిఎల్ లోఖండే మార్గ్లో ఉంది. ఎగ్జాక్ట్ నా ఆపోజిట్ నా బిల్డింగే, అపార్ట్మెంట్స్. సో మనోడు చాలా మంచిగానే ఫటాఫట్ పనిచేసి ఇచ్చిండు నాకు. నార్మల్గా నా స్కూటర్ కూడా తన దగ్గరనే నేను చేపిస్తాను అనమాట సర్వీసింగ్.
So final look, this is our Hulk, newly upgraded, new mirrors, కొంచెం చిన్నగా ఉన్నాయి బట్ ఇట్ లుక్ క్యూట్, బాగున్నాయి. బేసిక్గా నాకు డే నైట్ మిరర్స్ కావాలండే, సో నా బడ్జెట్లో ఇది వచ్చింది కాబట్టి ఇదే తీసేసుకున్నా. సో అవర్ హల్క్ ఈజ్ రెడీ ఫర్ ద రైడ్ టుమారో. సో ఇది ఈరోజు మనము మన హల్క్లో చిన్న మోడిఫికేషన్ చేసినాం అనమాట. మిరర్స్ ఒకటి పెట్టినాం అండ్ హై మాడ్గార్డ్ ఒకటి పెట్టినాం. సో హై మడ్గార్డ్ గురించి నేను మాట్లాడిన, ఇది చెన్నై నుంచి నేను ఆర్డర్ చేసిన. చెన్నైలో సర్వీస్ సెంటర్ ఉంది క్లయింట్, వాళ్ళు 1500 రూపీస్కే ఇది సెల్ చేస్తున్నారు అండ్ ప్లస్ 500 రూపీస్ షిప్మెంట్ ఛార్జెస్ ఉన్నాయి. సో టోటల్ 2000 రూపీస్లో మనకు వచ్చేస్తుంది అది. నాకైతే ముంబైలో ఇక్కడ 3000 అరౌండ్ వాళ్ళు చెప్పారు కాబట్టి నేను అక్కడ నుంచి ఆర్డర్ చేసిన, నాకు తక్కువలో దొరికింది అండ్ ఇట్ వర్క్స్. మీరు మీ లోకల్ ఆథరైజ్ సర్వీస్ సెంటర్లో ఒకసారి అడిగి చూడండి ఎంతకుందో. అక్కడ కూడా ఎక్కువ ఛార్జెస్ ఉంటే కనుక యూ కెన్ ఆల్సో ఆర్డర్ ఫ్రమ్ దిస్ చెన్నై వర్క్షాప్. ఆ హై మడ్గార్డ్ లింక్ ఏదైతే ఉందో పర్చేస్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను అండ్ ఆల్సో ఐ విల్ పోస్ట్ దిస్ మిర్రర్ లింక్ ఆల్సో ఇన్ ద డిస్క్రిప్షన్. మీకు కూడా ఈ ప్రోడక్ట్ ఇంకా కొనేది ఉంటే ఆ లింక్తో వెళ్ళి మీరు పర్చేస్ చేయొచ్చు. ఇన్ కేస్ ఎవరికైనా సరే స్క్రాంబ్లర్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది నేను ఈ బైక్ని రైడ్ చేస్తున్నా. సో చాలా కాన్స్ అండ్ ప్రోస్ ఇప్పుడు అర్థమైపోయినాయి నాకు. సో ఈరోజు వీడియో నేను ఇక్కడనే స్టాప్ చేస్తున్నా. స్వీట్ అండ్ సింపుల్గానే ఉంచిన, ఓన్లీ అబౌట్ ది మోడిఫికేషన్స్ హౌ ఐ డిడ్. టుమారో నేను ఒక రైడ్కి వెళ్తున్నా. 1-2 డేస్లో ఆ రైడ్ బ్లాగ్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో స్టే ట్యూన్ and in the next video keep smiling and ride safe. Goodbye.